స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ప్రథమ కృతజ్ఞతా బలి పూజకు అర్పింపవచ్చిన నూతన గురువులు మరియు గురు పొంగవులు, కన్యాశ్రీలు, విచ్చేసిన ప్రముఖులు, బంధుమిత్రులు, శ్రేయాభిలాషులకు హృదయపూర్వక నమో సుమాంజలులు అర్పిస్తూ ఈ శుభతరుణాన అంజలి కటిస్తూ ముకులిత హస్తాలతో ప్రథమ కృతజ్ఞత దివ్యబలి పూజను అర్పిస్తున్న గురుశ్రీ కందుల అశోక్ కుమార్ స్వాముల వారికి అందిస్తున్న చిరుకర దీపిక. కందనవోలులోని సెయింట్ తెరేసా అవిలా బృహత్ దేవాలయ విచారణ నందనవనములో 1995వ సంవత్సరమున కందుల విజయ్ కుమార్ ఎలిశమ్మలకు ముచ్చటగా 3వ సంతానముగా ఈ హృదిపై జననమందిన ఒక పుష్పం. పువ్వు పుట్టగానే ఫలమిచ్చునట్లుగా, దినదిన అభివృద్ధి పొందినట్లుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రభు యేసు మార్గమునందు పయనం పొంది సారవంతమైన నేలపై పడిన విత్తనము వలె 30 అంతులుగాను, 60 అంతులుగాను, 100 అంతులుగాను ఫలించినట్లుగా పూజా బలికి సేవకులు అందిస్తూ ప్రభు ప్రేమ మార్గమున పయనిస్తూ సాగిస్తూ ఈ విచారణలోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించి స్థానిక కర్నూలు మైనార్టీ కాలేజ్ అయినటువంటి ఉస్మానియా కాలేజీ నందు ఉన్నత విద్యను పూర్తి చేసుకొని అనంతరం డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీని పూర్తి చేసుకున్న అనంతరం దైవ పిలుపుని అందుకొని చిన్నవాడైన ఇర్మియాను ఎన్నుకున్నట్లుగా కందుల అశోక్ కుమార్ను ఎన్నుకొని 2014వ సంవత్సరంలో నిడుదవోలులోని సెయింట్ జాన్స్ మైనర్ సెమినర్ నందు గురు చదువుటకు మొదలుపెట్టాను. ఇంతింతై ఒత్తుడింతై అన్నట్లుగా 2015-16 సంవత్సరంలో స్పిరిచువల్ ఓరియంటేషన్ కోర్సును పూర్తి చేసుకొని పిదప 2016 నుండి 2019 వరకు ఖమ్మంలో గల సెయింట్ జోసెఫ్ మేజర్ సెమినరీ నందు తత్వశాస్త్రం నందు ప్రావీణ్యం పొందిన పిదప ఖమ్మం నందు గల కురుకురు నందు గల సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు తన రీజన్స్ను పూర్తి చేసుకొని తదనంతరము 2020 సంవత్సరం నుండి 2024వ సంవత్సరం వరకు వేదాంత శాస్త్రమును ఖమ్మం మేత్రాశ్రమం నందు గల సెయింట్ జోసెఫ్ మేజర్ సెమినరీ నందు పూర్తి చేసుకొని 2023లో జూన్ 26వ తేదీ ఉపగురువుగా పట్టం పొంది తన సేవలను హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ జనరేట్ నందు పూర్తి గావించుకొని పిదప ఏప్రిల్ 5వ తేదీ 2024వ సంవత్సరమున ఏలూరు మేత్రాసనం నిడుదవోలు నందు మహాగణ శ్రీ పొలిమేర జయరావు తండ్రి గారి చే గురుపట్టాభిషేకం పొంది నేడు మన విచారణ బిడ్డగా మన ముందు తన మొదటి ప్రథమ కృతజ్ఞత దివ్యబలి పూజను అర్పింప సిద్ధముగా ఉన్న గురుశ్రీ కందుల అశోక్ కుమార్ స్వాముల వారికి ప్రేమతో ఆహ్వానం పలుకుతూ తన ప్రథమ దివ్యబలి పూజకు మన అందరి కోసం తాను అర్పించు ఈ దివ్యబలిలో మన ప్రజలందరి కోసం ఈ బలి పూజలో అర్పింప కోరుచున్నాము. ఇట్లు సెయింట్ తెరేసా అవిలాపురి తెరేసమ్మ విచారణ కర్నూలు.
మీ సేవయే అమోఘం, మీ త్యాగమే మాకాదర్శం. మీ సేవయే అమోఘం, మీ త్యాగమే మాకాదర్శం. మా ఏలినవారా, మా గురువులారా, మా బోధకులారా, మంచి కాపరులారా. క్రీస్తునాథునియందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క నా ప్రథమ దివ్య బలి పూజ ఏ విధంగా అయితే మరియ తల్లి దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యములకు స్తుతి స్తోత్రం అర్పించిందో, ఆ విధంగానే ఈ యొక్క సమయమున నా హృదయము మరియ తల్లి వలె నా యొక్క ఆత్మ కూడా సంతోషంతో ఉప్పొంగుచున్నది. ఈ యొక్క నా మొదటి దివ్య బలి పూజలో మరి ముఖ్యంగా ఈ యొక్క పూజలో నా తల్లిదండ్రులు కందుల విజయ్ కుమార్ మరియు కందుల ఎలిషమ్మ గారి కోసము ప్రార్థిస్తూ వారు చేసినటువంటి గొప్ప కార్యము వారి జీవితంలో నన్ను ప్రభువుకి అంకితం చేయడమే. అదేవిధంగా మా బంధుమిత్రాదులు మరి ముఖ్యంగా మా పెద్దనాన్న కందుల ఫ్రాన్సిస్, కీర్తి చేసినటువంటి మా పెద్దమ్మ రోజ్ మేరీని జ్ఞాపకం చేసుకుంటూ, అదేవిధంగా మా యొక్క బంధుమిత్రులందరి కోసము మరి ముఖ్యంగా ఈ యొక్క విచారణ కోసము రెవరెండ్ ఫాదర్ కరకర్ల అంతోని విచారణ గురు మరియు కర్నూలు డీనరీ వారి యొక్క విజ్ఞాపనల కోసము, వారికి ఉన్నటువంటి ఆ యొక్క గురు జీవితం కోసము, వారు చేస్తున్న గురు పనులన్నింటినీ దేవుడు తోడు నీడగా ఉండి ఈ యొక్క విచారణని మంచి అడుగుజాలు నడిపే విధంగా ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ రక్షణ ఆయనపై ఉండాలని, మరి ముఖ్యంగా ఈ విచారణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల కోసము, అదేవిధంగా జేఎంజే సిబ్బంది కోసము ఈ యొక్క దివ్య భోజనాలను అర్పిస్తూ నాతో కలిసి ఆ యొక్క దేవాదేవుని ప్రార్థించి స్తుతి స్తోత్రములు అర్పించుకుందాము. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, ఏలైనా అతడు నన్ను అభిషేకించెను, పేదలకు సువార్తను బోధించుటకును, స్వస్థతనొచ్చుటకును, పీడితులకు విమోచనను కలుగజేయటకు అతడు నన్ను పంపెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నూతన గురువులు, హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సెయింట్ జాన్ పాల్ II ప్రావిన్స్కి సుపీరియర్గా పనిచేస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ బత్తుల జయరాజ్, అదే విధముగానే గుమికూడి వచ్చినటువంటి గురువులు, మఠ కన్యలు మరియు విచారణ ప్రజలు, ఈరోజు మన పునీత అవిలాపురి తెరేసమ్మ వారి బృహత్ దేవాలయము కో కెథీడ్రల్ విచారణకు ఎంతో ఆనందకరమైనటువంటి ఒక గొప్ప దినం. దేవుడు ఎంతో ఆశీర్వదించి ఉన్నాడు ఈ దినాన్ని. మన మధ్యలో సాధారణ కుటుంబముగా ఉండేటువంటి కందుల ఎలీషమ్మ మరియు కందుల విజయ కుమార్, వీరి కుమారుడైనటువంటి రెవరెండ్ ఫాదర్ కందుల అశోక్ కుమార్, దేవుడు ప్రత్యేకముగా వీరిని గురుత్వ జీవితానికి ఎన్నుకొని ఉన్నాడు. మరి ఇదంతో గర్వించదగినటువంటి ఒక గొప్ప విషయం. కాబట్టి మనము ఈ యొక్క దివ్య బలి పూజను ముందుకు కొనసాగించేదానికి ముందుగానే మరి తన యొక్క మొట్టమొదటి ప్రథమ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉండేటువంటి రెవరెండ్ ఫాదర్ కందుల అశోక్ కుమార్ గారిని అందరము గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందిద్దాం.
మన్నించవా కల్వరి నాదా కరుణామయుడా కల్వరి నాదా కరుణామయుడా పరితాపముతో నీ దరి చేరి ఈ పాపిని కరుణించవా దయతో మన్నించవా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన పాపలు మన్నించి మనను నిత్య జీవనకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా యేసుక్రీస్తువా. నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండుగారా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓ సర్వేశ్వర ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నా యోగ్యత వలన గాక కేవలము చెప్పలని కానీ నీ అనంత ప్రేమ వలనే నీ కుటుంబ బాధలు నాకు అప్పగించితివి. నా యాజకత్వపు విధులను నీకు సంప్రీతిగా నిర్వహించినట్లును అన్ని విషయంలోనూ నా ఆధీనంలోనున్న ప్రజలను నీకు ఆమోదముగాను ఆదేశించినట్లు నన్ను దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు పాలించువారా. ఆమేన్. గ్రంథ పూజితం మా జీవితం, క్రీస్తు ప్రభుని బోధనం మా ప్రార్థనం. దివ్య గ్రంథ పూజితం మా జీవితం, క్రీస్తు ప్రభుని బోధనం మా ప్రార్థనం. దూరమైనచో అన్ని ఉండి ఏమి మనము లేని వారమే. ఆగమ సహవాసము దూరమైనచో అన్ని ఉండి ఏమి మనము లేని వారమే. క్రీస్తువే
సోపానము క్రీస్తు వేదమే పరమరాజ్య సోపానం విరాజిల్లు వటవృక్షం ఈ వాక్యమే దివ్య గంధ పూజితం మా జీవితం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 5 వరకు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 5 వరకు. ఆ దినములలో యాకోబుతో ఇప్పుడు నిన్ను చేసిన దేవుడు ఇట్లనుచున్నాడు, నీకు రూపమిచ్చిన దేవుడు ఇట్లు పలుకుతున్నాడు, నీవు భయపడకుము, నేను నిన్ను విమోచించి తిని, నేను నిన్ను పేరెత్తి పిలిచి తిని, నీవు నా వాడవు. నీవు లోతైన నీటి గుండా నడుచున్నప్పుడు నేను నీకు తోడుగానుందును, నదుల గుండా నడుచున్నప్పుడు అవి నిన్ను ముంచివేయలేవు. నీవు అగ్నిగుండము నడుచున్నప్పుడు కలింపు మంటలు నిన్ను కాల్చివేయలేవు. నేను ప్రభుడనైన నీ దేవుడను, ఇజ్రాయేలు పవిత్ర దేవుడను, నిన్ను రక్షించువాడను. నేను నీకు విమోచనను ఒగచుటకును ఐగుప్తు వదులుకొందును. నీ కొరకు కూసు సెబా దేశములను విడనాడుదును. నేను నీ కొరకు నరులను త్యజింతును, నీ ప్రాణముల కొరకు జాతులను త్యాగము చేయుదును. నీవు నాకు అమూల్యమైన వాడవు, నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సన్మానింతును. నీవు భయపడకుము, నేను నీకు తోడుగానుందును. నేను తూర్పు నుండి నా ప్రజలను కొనివత్తును, పడమర నుండి నా జనులను ప్రోగు చేయుదును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పఠనము పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనము వరకు. శక్తిమంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు, యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీయు ఆయనపై మోపుడు. మెలకువతో జాగరూకులై ఉండుడు. మీ శత్రువగు సైతాను గర్జించు సింహం వలె తిరుగుచు ఎవరినేని కబిలింప చూచుచున్నాడు. దృఢ విశ్వాసులై వానిని ఎదిరింపుడు. ప్రపంచవ్యాప్తముగా ఉన్న మీ తోడి విశ్వాసులను ఇట్టి బాధలనే అనుభవించుచున్నారని మీకు తెలియను గదా. కృపామయుడగు దేవుడు తన శాశ్వత మహిమలో భాగస్వాములుగా క్రీస్తుతో ఐక్యము నొందిన మిమ్ము ఆహ్వానించును. మీరు కొంతకాలము బాధలు నొందిన తర్వాత ఆయనయే స్వయముగా మిమ్ము తీర్చిదిద్దును, మీకు పటిష్టతను బలమును అనుగ్రహించును. ఆయనకు సర్వదా ప్రభావము కలుగునుగాక. ఆమెన్. కీర్తనా 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 సంకీర్తనా కీర్తనా 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 సంకీర్తనా రాగాలతో తాళాలతో స్తోత్రాలు
శుభములు నీత వర్ధిల్లును. కీర్తన సంకీర్తన న్యాయము నీకు చేకూర్చును. కీర్తన సంకీర్తన శుభములు నీత వర్ధిల్లును. కీర్తన సంకీర్తన న్యాయము నీకు చేకూర్చును. కీర్తన సంకీర్తన యువశక్తితో నిన్ను దీవించును. ప్రణాళికలను ఎరిగించును. యువశక్తితో నిన్ను దీవించును. ప్రణాళికలను ఎరిగించును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుండి 21 వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళాను. అచ్చట ఆయన చదువుటకు లేవగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనపడెను. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్త బోధించుటకై ఆయన నన్ను పంపెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనను కలుగు చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారణకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములలోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆత్మ పరిశుద్ధాత్మ మాపై వేం చేయుమా. అందరూ ఆత్మ పరిశుద్ధాత్మ మాపై వేం చేయుమా. ఆత్మ పరిశుద్ధాత్మ మాపై వేం చేయుమా. 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 మాపై వేం చేయుమా.
ఆత్మ పరిశుద్ధాత్మ మాపై వేంచేయుమా. పరిశుద్ధాత్మ మాపై వేంచేయుమా. ప్రభు క్రీస్తునందు ఈ నెల 5వ తేదీ నిడదవోలులో అభిషిక్తుడిగా అయినటువంటి కందుల అశోక్ కుమార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి నూతన గురువులకు, మరి ఇక్కడ చేరినటువంటి పూజ్య గురువులకు, విశ్వాసిని విశ్వాసులారా, ఈరోజు మన అందరికీ కూడా తెలుసు, ఎంతో సంతోషకరమైనటువంటి పర్వదినం. ఎందుకు అంటే ఒకే ఒక కారణం, దేవుడు ఫాదర్ అశోక్ కుమార్ గారిని అభిషిక్తునిగా ఆశీర్వదించి తన కృతజ్ఞత బలిని ఈరోజు సమర్పించుకుంటున్నారు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియపరుద్దాం. మరి అదే విధముగా వారి తల్లిదండ్రులు వారు ఎంతో త్యాగముతో, ఎంతో సహృదయముతో, ఎంతో ప్రేమతో మరి వారిని దేవుని సేవకు అంకితం చేసి ఉన్నారు. మరి వారు కన్నటువంటి కళ కాదు ఈరోజు నెరవేరింది, దేవుడు అనుకున్నటువంటి కళ నెరవేరింది. కనుక ఆ తల్లిదండ్రులకు, విజయ్ కుమార్ గారికి, ఎలిషమ్మ గారికి గట్టిగా చప్పట్లు కొడి దేవునికి ధన్యవాదాలను తెలియపరుద్దాం. ప్రియ విశ్వాసిని విశ్వాసులారా, ఒకరోజు చిన్న కుటుంబంలో ఇలాగే ఒక గురువు అభిషేక్తుడవుతున్నాడు. తన యొక్క నూతనమైనటువంటి కృతజ్ఞతా బలికి సిద్ధపాటు అవుతూ ఉన్నప్పుడు తల్లి తండ్రి కలిసి చిన్న బాబుతో చెప్తూ ఉన్నారు, ఈరోజు మీ అన్నయ్య తన యొక్క కృతజ్ఞత బలిని సమర్పించబోతూ ఉన్నారు, ఇక రా చిన్న, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం అని పిలిచి చిన్నారి బాబును ప్రార్థన చేయమని అడుగుతున్నారు ఈ తల్లిదండ్రులు. అడిగినప్పుడు ఆ చిన్నారి బాలుడు ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాడు. దేవుడు తనకు చేస్తున్న మేలుల గురించి చేస్తూ ఉన్నాడు. తాను పొందినటువంటి ప్రతి విషయం గురించి చేస్తున్నప్పుడు మధ్యలోనే ఆపేస్తూ ఉన్నాడు ప్రార్థనని. తల్లి అడుగుతుంది, ఏం బాబు తొందరగా ప్రార్థనను ఆపేసావు అని అడిగినప్పుడు, నేను ఎక్కువగా ప్రార్థించినట్లయితే దేవునికి తెలియదా మమ్మీ అని ఆ చిన్నారి బాలుడు వారి తల్లిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసిని విశ్వాసులారా, ఈరోజు దేవుడు తెలుసు ఏం చేయాలి, ఎలాంటి ఘనకార్యాలు చేయాలి, ఎలాంటి వారిని ఎన్నుకోవాలి, ఎలాంటి వారిని తన సన్నిధికి పిలుచుకోవాలి, ఎలాంటి వారితో తన సేవ చేయాలి అనేటువంటిది దేవుని సంకల్పంలో ఈరోజు భాగము అని మనము చెప్పుకోవచ్చు. ప్రియమైనటువంటి విశ్వాసిని విశ్వాసులారా, మరి మనం అనుకున్నట్లు కాదు, కానీ దేవుడు వారి తోడుగా ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క అభిషేకము పొందుతారు అనేటువంటి సత్యము ఈరోజు కందుల అశోక్ ద్వారా మనకు వెల్లడవుతూ ఉన్నది. ప్రియ విశ్వాసిని విశ్వాసులారా, ఈ యాజకత్వం అనేటువంటిది ఇది కేవలం గురువులు వారికే వారు సంపాదించుకున్నటువంటిది కాదు. క్రీస్తు మన ప్రధాన యాజకుడుగా ఉంటూ ఉన్నారు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనంలో చూస్తూ ఉన్నాము. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనము. పవిత్రాత్మతో శక్తితో దేవుడు నజరేయుడు యేసును ఎట్లు అభిషేకించినది మీకు తెలియను. ఆయన అంతటా పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరికీ స్వస్థపరచెను. ఏలైనా దేవుడు ఆయనతో ఉండెను. ప్రియ విశ్వాసులారా,
చివరిగా మనము ధ్యానించుకునేటువంటి మాట ఇప్పుడు మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు. మొట్టమొదటి విషయం మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయము దేవుడు మన సన్నిధానములో ఉన్నారు అనేటువంటి విషయమును మనము ఎరుకపరుచుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. తాను స్వయంగా తన శక్తితో కొనసాగించలేరు దేవుని యొక్క కార్యాన్ని ఫాదర్ అశోక్ కుమార్. కానీ దేవుడు వసకబడినటువంటి పవిత్రాత్మ ద్వారా దేవుడు వారికి తోడుగా ఉంటున్నారు కనుక ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎలాంటి ఆపదలు ఉన్నా కూడా తాను ముందుకు పోవడానికి ప్రభు వారికి తోడ్పాటుగా ఉంటూ ఉన్నారు అనేటువంటిదే ప్రధానమైనటువంటి సత్యము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జాన్ మరియవియాని గారు మా గురువులందరికీ కూడా ఒక ప్రధాన గురువు, మరి పాలక పునీతుడిగా ఉంటూ ఉన్నారు. ఈ గురువు ఒక గ్రామంలో పనిచేస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా వారికి ఇష్టమైనటువంటి జీవితం జీవించేటువంటి వారు. అయితే జాన్ మరియవియాని గారి హృదయము ఎప్పుడు కూడా తప్పిస్తూ ఉండేటువంటిది. నా బిడ్డలను దైవ సన్నిధికి ఎలా నడిపించాలనేటువంటి ఒక తపన వారిలో ఉండేటువంటిది. అందుకు ఒకరోజు ప్రజలతో మమేకమై మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా చెబుతూ ఉన్నాడు తన యొక్క మాటలలో. మరి ఏమని చెప్తున్నారంటే, బాప్తిస్మా యోహాను గారి ఈ యొక్క తల ఒక నృత్యం యొక్క వేళ అని చెప్తూ ఉన్నాడు తన యొక్క మాటలలో. అంటే హేరోదు దగ్గర ఒక నృత్యము చేస్తే, నాట్యము చేస్తే ఈ చిరఛేదనము జరిగింది అనేటువంటి విషయము అక్కడ ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు. ప్రజలకు వివరిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది, ఈయన మా గురించి మాట్లాడుతూ ఉన్నాడు, మేము తాగుతాం కనుక మా గురించి తెలియపరుస్తూ ఉన్నాడు, మేము విచ్చలవిడిగా జీవిస్తున్నాం కనుక మా గురించే తెలియపరుస్తున్నారు అని జాన్ మరియవియా గారితో వారు వివాదానికి దిగుతూ ఉన్నారు. అప్పుడు ఈ జాన్ మరియవియాని గారు చెప్తున్నారు ప్రజలతో, ప్రియ సహోదరులారా, ఈరోజు నాకు ముందే తెలిసి ఉంటే నేను మీ సన్నిధికి వచ్చి సేవ చేసేటువంటి వారిని కాదు, అయినా దేవుడు నన్ను బలపరచునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాడు తన యొక్క ఏక మనస్సుతో, ఏక హృదయంతో, సహృదయంతో. ప్రియమైనటువంటి విశ్వాసిని విశ్వాసులారా, దేవుడు వారి పక్షమున ఉండి పోరాటం చేస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31వ వచనంలో చూస్తూ ఉన్నాము. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31వ వచనము. ఇవి అన్ని తెలిసిన మనము ఏమందుము దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడుండును. దేవుడు నూతనంగా అభిషేకింపబడినటువంటి, మరి ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నటువంటి అశోక్ వారి తరపున ఉండకపోతే మరి ఏమవుతుంది అనేటువంటిది ప్రశ్నార్థకం. వారి పక్షమున ఉన్నట్లయితే ఏ విరోధి కూడా వారికి ఉండదు అనేటువంటి సత్యము కూడా దేవుడే వారికి ఎరుకపరిచి ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసిని విశ్వాసులారా, అలా దేవుడే ఎన్నుకున్నటువంటి బిడ్డను ఏ రోజు కూడా ఒక అనాథగా వదిలిపెట్టడు, చేయి విడువడు అనేటువంటి సత్యము దైవ వాక్కు ద్వారా మనకు వెల్లడవుతుంది. ప్రియమైనటువంటి విశ్వాసిని విశ్వాసులారా, అంటే ప్రభువుకు మన వ్యక్తిగతమైనటువంటి విషయాలన్నీ కూడా, మన బలము బలహీనత ప్రతిదీ కూడా దేవాది దేవునికి తెలుసు అనేటువంటి సత్యము మనము తెలుసుకోవచ్చు దైవ వాక్కు ద్వారా, ఈ యొక్క యాజకుల ద్వారా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 15 నుంచి 16వ వచనం వరకు చూస్తూ ఉన్నాము. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 15 నుంచి 16వ వచనం వరకు. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున
కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతుము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మనము బలహీనులుగా ఉన్నప్పుడు ఒక యాజకుడు బలహీనుడు అయినా కూడా సానుభూతి చూపలేనటువంటి ప్రభు కాదు మన దేవుడు. తన హక్కుకు చేర్చుకోలేనటువంటి వారు కాదు. కళ్ళు మూసుకొని చూసి చూడకుండా ఉండలేనటువంటి వారు కాదు. మరి అలాంటి దేవుడికి మన గురించి, యాజకుల గురించి సంపూర్ణంగా తెలిసి ఉన్నది వ్యక్తిగత విషయాలు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, అంటే దేవునికి మన యొక్క అంతరాత్మ అనేటువంటిది, గురువుల యొక్క అంతరాత్మ, యాజకుల యొక్క అంతరాత్మ కూడా వారికి తెలుసు అనేటువంటి సత్యము మనకు దైవ వాక్కు మాత్రమే బోధిస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరులారా, అంటే మనము రోజు మొట్టమొదటిగా ధ్యానించుకున్నటువంటి అంశం ఏంటంటే దేవుడు వీరి పక్షమున ఉన్నారు, లేక దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మన జీవితంలో ఎప్పుడు కూడా మరవకూడదు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండవ విషయము మనం ఈరోజు ధ్యానించుకోవడానికి రెండవ విషయం ఏంటంటే ఇక్కడ దయ కలిగి జీవించాలి. యాజకులుగా మరి మీరు అందరూ కూడా, మన క్రైస్తవుల బిడ్డలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దయార్థ హృదయంతో మన జీవిత విధానాన్ని ప్రారంభిస్తూ ఉండాలి, మన జీవిత విధానము కొనసాగించుకుంటూ ఉండాలి. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఎందుకంటే తండ్రి అలాంటి వారు కనుక అదే హృదయంతో మనల్ని ముందుకు సాగమని ప్రయాసపడుతూ ఉన్నారు, ఆశపడుతూ ఉన్నాడు భగవానుడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, లూకా శుభవార్త 6వ అధ్యాయము 36వ వచనంలో చూస్తూ ఉన్నాము. మీ తండ్రి వలె మీరును కనికరము కలవారై ఉండు. దయా హృదయము మనము కలిగి జీవించాలి. తండ్రి వలె మనము కూడా సంపూర్ణముగా కనికరముతో జీవించాలి అని ప్రభు దైవ వాక్కు ద్వారా సెలవిస్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, మరి జీవితంలో ఎలాంటి సమస్యను ఎదురైనా కూడా, ఎలాంటి సవాళ్ళు ఎదురైనా కూడా మనకు ఒక సహృదయము, కనికరము కలిగినటువంటి హృదయం అనేటువంటిది ఎంతో అవసరము. అది దేవునికి మిన్నగా ఉంటుంది. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ప్రియ విశ్వాసులారా, మరి అలా ఉండటం వలన ఏమవుతుందంటే మనము కనికరం చూపించడం వలన సేవా భావనతో విలీనమైపోతూ ఉన్నాము. ఇతరులకు ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఆలోచనలోకి వెళుతూ ఉన్నాము. ఒక గొప్ప మనసుతో దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఈ సేవా భావన ప్రభువుకు మనకు నేర్పి ఉన్నారు. ఎక్కడ అంటే తన యొక్క శిష్యులకు తన యొక్క పాదాలు కడిగినప్పుడు అక్కడ మనము ప్రభువు ఎలాంటి సేవ చేయాలి అనేటువంటిది, ఆ సేవ భావన, ఆ సేవలో ఎలా విలీనమైపోవాలి అనేటువంటి విషయం కూడా ప్రభువే మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియ విశ్వాసులారా, యోహాను గారు రాసిన గ్రంథము యోహాను శుభవార్త 13వ అధ్యాయము 8 నుంచి 9 వరకు చూస్తూ ఉన్నాము. యోహాను శుభవార్త 13 అధ్యాయము 8 నుంచి 9 వచనములు. నీవు నా పాదములు ఎన్నటికి కడుగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు నేను నిన్ను కడగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు అని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఈ గొప్ప సన్నివేశము మనము క్షుణ్ణముగా కొద్ది రోజుల క్రితమే మనము ధ్యానించుకొని ఉన్నాము. ప్రభు శిష్యుల యొక్క పాదాలు కడగడము, మరి అటు తరువాత వారు ఎలా ఉండాలి, ఎలాంటి సేవ చేయాలి, ఎలాంటి వివేకముతో వారు తన యొక్క సేవను కొనసాగించాలి అనేటువంటిది ప్రభు శిష్యులకు నేర్పి ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, ఇలా ప్రభు నేర్పిందే మనకు చేయమని ఈరోజు అడుగుతూ ఉన్నాడు. వీరి యొక్క కాంగ్రిగేషన్ యొక్క వ్యవస్థాపకులు అయినటువంటి
జోస్ కైమ్లెట్ గారు చెప్తున్నారు తన యొక్క మాటలలో, ప్రియ విశ్వాసిని విశ్వాసులారా, తనకు ఈ బైబిల్లో నచ్చినటువంటి మాట ఏంటంటే, నేను చేసినట్లు మీరు చేయడు. అది కూడా ఈ యొక్క సేవా భావానికి సంబంధించినటువంటి విషయము. ఒక కుటుంబముగా చేరినటువంటి మనమందరము త్రిత్వైక దేవుని యందు, మన కథోలిక తిరుసభ యందు మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాము. అందరం లేచి నిలుచుండి విశ్వాసంగా చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వర విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ నా గర్భమై కన్యమరం నుండి పుట్టెను. పోసు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి కొట్టబడి మనం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వాళ్ళకును చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపుము. ప్రభుత్వ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఇప్పుడనే స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, రోజులను ఋతువులను శక్తితో దయతోను క్రమపరిచిన నీవు నీ అనుగ్రహం వల్ల నాకు అప్పగించిన పరిచర్య కరుణకరతో దీవింపుము. ఈ బలి ప్రభావముతో నీ యాజకుని హృదయంను ప్రజల మనసులను అనుకూల స్థితిలో ఉంచినట్లు చూడుము. కాపరివైన తన మంద పట్ల సదా శ్రద్ధ వహించినట్లు కనికరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలము నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటకు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సముఖమున మా మధ్యవర్తిగా వ్యవహరించు, నిరంతరము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రె పిల్ల అయిన క్రీస్తు వధింపబడిన సదా జీవించునే ఉండును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, పావన పిత, నీవు నిత్యంగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచ మాదాత్యం నుండి సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుకొనుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా పైరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనలు నెరవేర్చుచున్నాము.
అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి కించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణదాయకమును శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహమును స్మరించుచు అతడు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు మరియమాతతోనూ దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత 2వ జాన్ పాల్ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయ నీ శ్రీ సభను, నీ సేవకుడగు ఫ్రాన్సిస్ జగద్గురును, మా అంతోనప్ప శౌరప్ప పాలనాధికారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న నీ ప్రజల మనవులను ఆలకింపుము.
దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యముగా కందుల చిన్న ఆరోగ్యం, కందుల ఆశీర్వాదమ్మ, కందుల మరియ రోచమ్మ, కందుల విజయప్రతాప్, నీ ప్రేమ ఈ లోకం ఏడిన వారిని అందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనము. మేము అచ్చట చేరి నీకు మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందున వేరినట్లు భూలోకమందున వేరుగాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు ఇవ్వండి. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మమ్మల్ని మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సదా కాపాడము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ యొక్క విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారంన ఈ సభకు శాంతిని ఐక్యంను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకొందము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రభు, మీరు నా ఇంట ప్రవేశించటకు పాత్రను కాను మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తం మనల్ని సజీవం చేసుకుగా. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ప్రతి పుణ్యకారం నీ నుండి ప్రారంభమై నీ యందు పరిపూర్ణత నందుచున్నది. ఈ పరమ రహస్యములో పాల్గొనట ద్వారా నేను ధర్మము పాటించి సత్యమును మాత్రమే ప్రకటించినట్లుగా గ్రహింపుము. నా వాక్కు క్రియల ద్వారా నీ ప్రజలకు నీ వరప్రసాదముతో సత్యోపదేశమును చేయినట్లు కనికరించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు, నేను నిన్ను పూర్ణ హృదయంతోనూ కృతజ్ఞత స్తుతిని నీ అద్భుత కార్యం నెల ప్రకటన చేయుదును. నేను నిన్ను తలంచుకొని పరమానందము చెందుదును. మహోన్నతుడైన నిన్ను కీర్తింతును, కొనియాడదును. కీర్తనలు 9, 1 మరియు 2. క్రీస్తునాథందులు మిక్కిలి ప్రియ పూజ గురులారా, కన్యాశ్రీలారా, ఉపదేశులారా, బంధుమిత్రులారా, శ్రేయాభిలాషులారా, దుర్వేసి గ్రామ ప్రజలారా, దేవుని సంకల్పం లేనిదే ఏమీ జరగదు, దేవుని చిత్తం లేకుండా ఏ కార్యము జరగదు అని మనమందరి నమ్మకం. కానీ ఈరోజు దేవుడు ఏర్పరచుకున్న గొప్ప రోజు, నా యందు దైవ చిత్తం నెరవేరిన రోజు. నన్ను తన సేవకునిగా పిలుచుకొని ఎన్నుకొని గురి తర్ఫీదు సమయంలో నా నీడ వలె ఉండి తానే తల్లిగా తండ్రిగా గురువుగా నన్ను అభిషేకించుకున్న ఈరోజు ఇంత ఘనముగా నా ప్రథమ దివ్యబలి పూజను వేడుకను కన్నుల పండగ నడిపించినటువంటి ఆ దేవాది దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా ఈ రోజును నా జీవితంలో మర్చిపోలేని మధురమైన అనుభూతి మలచిన దేవునికి చిరకాలం రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుతూ ఆ యొక్క దేవుణ్ణి స్తుతించుచున్నాను. ఏది అడిగినను
కాదని స్వభావము మరియ తల్లి స్వభావము. ఈరోజు ఈ గొప్ప కార్యము ఇంత ఘనంగా సజీవంగా జరుపుకోవడానికి గల కారణము మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనలు వేడుదల. కావున ఆ దేవమాతని తల్లికి నిండు హృదయంతో ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు జన్మనిచ్చి పెంచి ఆధ్యాత్మిక జీవితానికి పునాదులు వేసిన దైవ చిత్తాలను నాలో నుండి దైవ సేవను బాటలో నడిపించినటువంటి లోక కళ్యాణం కొరకు వారి బిడ్డనైన నన్ను దైవాంకితము చేసి నా తల్లిదండ్రులకు వెలకట్టలేని వారి ప్రేమకు బంగారం కంటే విలువైన వారి పాదములకు వెల్లెలిస్తులు చెల్లిస్తున్నాను. కందుల విజయ్ కుమార్, కందుల ఎలిషమ్మ గారి కుమారునైన నేను వారు నన్ను అర్పించినటువంటి ఆ యొక్క గొప్ప మనసుకు దేవుడు వారికి ఎల్లవేళలా తోడు నీడుగా ఉండి వారిని దీవించి ఆస్వాదించాలని ఆ యొక్క దేవుని ప్రార్థిస్తున్నాను. అమ్మ తర్వాత అమ్మ లాంటిది, నాన్న తర్వాత నాన్న లాంటి మా పెద్దమ్మ మరియు మా పెద్దనాన్న నా జీవితము ఒక మలుపు తిరగడానికి వాళ్ళే కారణం. ఈ యొక్క సంతోషమైన సమయంలో నా పెద్దమ్మ రోజమ్మ గారు నా జీవితంలో నాకు తోడుగా ఉండి నన్ను నడిపించింది. నా తల్లిదండ్రులు గురువు పోవడానికి ఇష్టం లేకున్నా సరే తాను ముందుండి నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను, దేవుడు నీతో ఉంటాడు, ఇది దేవుడు చేసిన కార్యమైతే నువ్వు ఖచ్చితంగా గురువు అవుతావని మా పెద్దమ్మ నన్ను ఆ యొక్క దేవసేవకు నన్ను నడిపించింది. ఆమె లోటు నేను ఇప్పుడు చూస్తున్నాను. అదేవిధంగా మా పెద్దనాన్న కూడా తాను ఎంతగానో వారి కుమార్తె కంటే నన్ను ప్రేమించారు. ఈ యొక్క సమయంలో ఆ తల్లి ఆ యొక్క దేవుని సన్నిధానంలో ఉండి నన్ను చూస్తూ సంతోషిస్తూ ఆ దేవునికి కృతజ్ఞత అర్పిస్తుందని గట్టి నమ్మకంతో ఆమె ఆత్మకు విశ్రాంతి దయచేయాలని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మా హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సంస్థ నాకు ఒక గొప్ప జీవితాన్ని దయచేసింది. ఒక గురు అర్హత కోసము నేను ఆ సభలో మొదలుపెట్టప్పటి నుంచి ఇప్పటి వరకు 2 ప్రొవిన్షియల్ ఉన్నారు. మొదటిగా ఫాదర్ జి చార్ల్స్ గారు, రెండవగా రెవరెండ్ ఫాదర్ బత్తుల జయరాజు గారు. ఈ సమయంన నేను ఒక మంచి గురువు కావాలని తాను ఎంతగానో తాపడ్డాడు, తను ఎంతగానో నా కోసం ప్రార్థించాడు. ప్రతి ఒక్కసారి నేను రిపోర్ట్కి వెళ్ళినప్పుడల్లా నన్ను ఒక తండ్రిలాగా తను ఆదరించి నన్ను ఒక తండ్రిలాగా తాను ప్రతి ఒక్క మాట నాకు చెప్పి ఇలా నడుచుకోవాలి, నీ జీవితం ఇలా ఉందని నన్ను ప్రతి ఒక్కటి నాకు సూచనలు ఇస్తూ ఒక తండ్రిలాగా నడిపించినటువంటి రెవరెండ్ ఫాదర్ బత్తుల జయరాజు గారికి, మా ప్రొఫెసర్ సుప్రీర్ గారికి నా కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాను. అదేవిధంగా మా సభ జనరల్ టీం తరపు నుంచి వెంచేసి వచ్చినట్టు రెవరెండ్ ఫాదర్ సిల్వర్ స్టార్ మరియు రెవరెండ్ ఫాదర్ సహాయ ఫిలిప్ ద కౌన్సిలర్ ఫర్ సిల్వర్ స్టార్. ఫాదర్ గారు నేను కలిసి నా యొక్క ఉపగురువుగా ఫాదర్ గారి కిందనే ఫాదర్ గారు నా సుపీరియర్. కానీ ఏ రోజే కానీ ఫాదర్ గారు ఒక సుపీరియర్ లాగా నాతో వ్యవహరించిందే లేదు. ఒక తమ్ముడిలాగా, ఒక స్నేహితుడిలాగా మేమిద్దరం కలిసి చాలా సంతోషంగా మేము మా యొక్క ఉపగురు యొక్క తర్ఫీదు నేను పొందినందుకు ఫాదర్ గారికి మరి ముఖ్యంగా అది మా కోడు, ఫాదర్ గారి కోడు, మా కోడు అదేవిధంగా రెవరెండ్ ఫాదర్ సహాయ ఫిలిప్ గారికి చాలా కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. ఎందుకంటే
ఫాదర్ గారు దుర్వేసి నుంచి ఒక బస్సు తయారు చేసి మా యొక్క దుర్వేసి గ్రామస్తులకు ఈ యొక్క దివ్య పూజా బలిని సమర్పించుటకు వారు పాల్గొనటకు ఆ యొక్క బస్సుని అందజేసినందుకు రెవరెండ్ ఫాదర్ సహాయ ఫిలిప్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నా ప్రథమ కృతజ్ఞత పూజకు ఇంత గొప్పగా ఒక ప్రణాళిక పద్ధతిగా ప్రకారంగా ఇంత క్రమపద్ధతిగా జరిపించడానికి కార్యరథ సారథిగా అన్నిటినీ ముందుండి ఈ గొప్ప వేడుకలను కర్త కర్మ క్రియ మా విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ అంతోనీ రాజు గారు, కర్నూలు డీన్ గారు ప్రతి విషయంలోనూ నాకు ధైర్యంనిస్తూ నేనున్నాను అన్న అభయంనిస్తూ పూజ వస్త్రములను, సౌండ్ సిస్టమ్ మరి గురువులకు వసతిని, భోజనం సదుపాయాలు కల్పించినటువంటి తన భుజములపై మీద మోసుతూ మమ్మల్ని నడిపించినటువంటి రెవరెండ్ ఫాదర్ కె అంతోని రాజు గారికి, విచారణ గురులకి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా రెవరెండ్ ఫాదర్ రాజశేఖర్ మా యొక్క సహాయక గురువు. ఫాదర్ గారు తమ్ముడు అంటూ నన్ను ఎంతగానో మంచిగా నడిపించు, ఇలా ఉండాలి తమ్ముడు, నువ్వు మంచిగా ప్రాక్టీస్ చేయి అని ఫాదర్ గారు నాతో వెన్నంటి ఈ యొక్క డెకరేషన్ చేయడానికి తాను ఎంతగానో కష్టపడుతూ రాత్రి 10-12 అయినా ఫాదర్ గారు మేము కలిసి బ్యానర్ కడుతూ మాకు తోడు నీడుగా ఉండు ఫాదర్ గారు అన్ని కార్యక్రమాల్లో ముందుండి నడిపించేందుకు రెవరెండ్ ఫాదర్ రాజశేఖర్ గారికి నాకు కృతజ్ఞతలు. అడిగిన వెంటనే ఈరోజు పూజలో ఎంతో చక్కగా వినడానికి వినసొంపుగా అర్థవంతమైన భాషలో వ్యక్తపరిచిన ఈ యొక్క వాక్యాన్ని అందించిన రెవరెండ్ ఫాదర్ డి తరుణ్ గారిని అడిగిన వెంటనే ఒప్పుకొని ఎంతో శ్రమించి ఇక్కడికి వచ్చి వాక్యబోధనని బోధించిన రెవరెండ్ ఫాదర్ డి తరుణ్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మనం చూస్తున్న ఇక దివ్యబలి పూజ మరియు దేవాలయాన్ని ఇంత సుందరంగా అందవంతంగా తీర్చిదిద్దినటువంటి సిస్టర్స్ ఆఫ్ జేఎంజే సుపీరియర్ రెవరెండ్ సిస్టర్ ఫాతిమా గారులకు వారి యొక్క సిబ్బందికి నా యొక్క హృదయపూర్వక వందనములు అర్పిస్తున్నాను. గత వారం నుండి సిస్టర్ గారికి ఆరోగ్యం బాగాలేకున్నా నువ్వు భయపడకు, నా యొక్క సిబ్బంది ఉంది, వాళ్ళు నడిపిస్తారు అని సిస్టర్ గారు ఎంతో ప్రేమపూర్వకంతో నన్ను ప్రోత్సహిస్తూ నాకు తోడు నీడగా ఉండు. మరి ముఖ్యంగా నా తల్లి ఇక్కడికి వచ్చినట్టు నుంచి వాళ్ళ దగ్గరనే పనిచేస్తుంది. వాళ్ళు ఎంతో సంతోషంగా నేను గురువు అవుతున్నానని వాళ్ళు ఎంతగానో నా కోసం ప్రార్థన చేస్తూ నాకు ఎంతగానో సహాయం చేస్తూ వారు నన్ను యొక్క స్థితిలో చూసినందుకు వాళ్ళు ఎంతగానో సంతోషిస్తున్నారని ఆ యొక్క దేవుడి సముఖంలో వారికి కృతజ్ఞతలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్. అదేవిధంగా నేను గురువు వెళ్ళాలనే ఆశ లేకున్నా కానీ నాలో అటువంటి ఆశ పుట్టించిన వారు రెవరెండ్ ఫాదర్ లహశ్రయ గారు. నేను ఎవరిని మర్చినా కానీ ఆఖరిన చెప్తున్నాను, ఎవరు ఏమనుకోవద్దండి, ఫాదర్ గారు ఏమనుకోండి. కానీ నేను కూడా ఒక యవనస్తునిగా ఉన్నప్పుడు ఇంటర్ చేస్తున్నప్పుడు ఫాదర్ గారు నన్ను దగ్గర పిలిచి నీకు జ్యోతిర్మయ స్కాలర్షిప్ రావాలంటే నువ్వు యూత్లో పాల్గొనాలని ఆ యొక్క రోజు నుంచి నా యొక్క జీవితంలో మారడానికి రెవరెండ్ ఫాదర్ లహశ్రయ గారు ఒక గొప్ప మార్గదర్శిగా ఉన్నారు. సో ఫాదర్ గారి సహాయం ద్వారానే నేను రెవరెండ్ ఫాదర్ వలభజీ అశోక్ కుమార్ హెచ్జిఎన్ వారు ఇప్పుడు ఇక్కడ లేరు, అమెరికాలో ఉన్నారు. వారి సహాయంతో నేను హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సంస్థలో చేరి ఈ యొక్క గురువుగా ఈనాడు నేను మీ ముందు ఉన్నానంటే దానికి కారణము రెవరెండ్ ఫాదర్ లహశ్రయ అండ్ రెవరెండ్ ఫాదర్ అశోక్ వలభజీ. నా ఈ యొక్క కార్యక్రమానికి చాలా సంతోషమైన గానమును మరియు తాను వెన్నుంటి ప్రతి ఒక్కటి తాను నడిపిస్తున్న ఉపదేశి రాజు గారు, కాశీపోగు రాజు గారు ఉన్నారా, చర్చిలోకి పోయారు. నాకు ఎంతగానో తోడు నీడగా ఉంటూ
ప్రతి ఒక్క విషయంలో తాను నాకు అందిస్తూ ఈ యొక్క పాటలను, ఈ యొక్క డెకరేషన్ని తానే చూసుకుంటూ, ఆ యొక్క ఫిక్స్ల విషయాలు ప్రతి ఒక్కటి తాను చూసుకుంటూ నడిపించిన వంటి రాజుగారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు. అదేవిధంగా అవిలా యూత్ ఆ యొక్క యూత్ పిల్లలు, జేవిఆర్ ప్రెసిడెంట్ వారు ఈ యొక్క కుర్చీలు, ఈ యొక్క కార్పెట్ అరేంజ్ చేయడం కానీ వారు ఎంతగానో నాకు సహాయపడినారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా యొక్క హెరల్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సంస్థ నుంచి 8 మంది బ్రదర్లు వచ్చారు. వారు 2 రోజుల నుంచి ఇక్కడనే ఉండి నాకు సహాయపడుతూ ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు ముందుండి వాళ్ళు డెకరేషన్లో కానీ, సిస్టర్లకు హెల్ప్ చేయడం కానీ, విచారకులకు హెల్ప్ చేయడం కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు చూసుకున్నందుకు మా యొక్క హెరల్స్ ఆఫ్ గుడ్ న్యూస్ బ్రదర్స్కి నా యొక్క కృతజ్ఞతలు. చివరిగా చెప్పుకుంటున్నానని బాధపడకండి. ఇక్కడ వెంచేసినటువంటి ప్రతి ఒక్క గురువులకు, మరి ముఖ్యంగా మా యొక్క సభ గురువులకు, ఈ యొక్క మేతాసన గురువులకు, సిస్టర్లకు ఎంతో శ్రమపడి ఇక్కడికి వెంచేసి వచ్చి ఎంతో సమయమైనా సరే మీరు ఓపికతో ఇక్కడ ఉన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, వందనములు అర్పిస్తున్నాను. మొదటిగానే నృత్యం మంచి డ్యాన్స్ చేసినటువంటి చిన్నారి బిడ్డలు కావ్య, దీప్తి వారిద్దరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు. అదేవిధంగా వంట చేసినటువంటి కల్లూరు సమస్త ప్రజలకు కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు. లైటింగ్ ఇచ్చినటువంటి ఆ యొక్క లైటర్స్కు, సౌండ్కి, మరి ముఖ్యంగా సురేష్ అన్నకు కూడా నా యొక్క కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. విచారణ ప్రజలు, మర్యాదల సభ్యులు, వీళ్ళు ప్రతి నిమిషం కూడా నేను ఎప్పుడు గురువు అవుతాను, ఎప్పుడు నేను మొదటి పూజా బలి అర్పిస్తాను వారి కోసం అని ఎన్నో కళ్ళతో వేచి చూస్తున్న నా యొక్క విచారణ ప్రజలకు కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. వాళ్ళు ఎంతగానో నాకు సహాయపడుతూ ఆధ్యాత్మికంగా నాకు తోడు నీడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మా యొక్క విచారణ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. అందరికీ ఎవరైనా మర్చిపోయినట్టే నన్ను క్షమించండి. అదేవిధంగా మా బంధుమిత్రాదులు ఎవరైతే దూర ప్రయాణం నుంచి వచ్చారో వారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదములు. మీ యొక్క ప్రార్థనలను ఉంచుకోనండి. నేను ఒక మంచి గురువుగా ఉండి ఈ యొక్క విచారణకు మరియు మా యొక్క హెరల్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సంస్థకు మంచి పేరు దయచేయాలని మీ యొక్క ప్రార్థనలు అడుగుకుంటున్నాను.